రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకువస్తారని న్యూస్ వస్తుంది. సెంటర్ ప్లానింగ్ ఇంపీచ్మెంట్ ఫర్ జస్టిస్ వర్మ after the indictment that came in from the Supreme Court of India. Trouble is now mounting for Justice Verma. ఈ సందర్భంగా అసలు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి ఎలా తొలగిస్తారో ఈ షార్ట్లో తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 మరియు 217 ప్రకారం న్యాయమూర్తులను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి తన సొంత డిసిషన్స్తో తొలగించలేడు. పార్లమెంట్లో రిమూవల్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసి 2/3 మెజార్టీతో పాస్ అయిన తర్వాతనే ప్రెసిడెంట్ ఆర్డర్ జారీ చేస్తాడు. రాజ్యాంగంలో న్యాయమూర్తులను 2 రకాలుగా తొలగించవచ్చునని చెప్పబడింది. అవి 1 మిస్బిహేవియర్, 2 ఇన్కెపాసిటీ. అయితే రాజ్యాంగంలో వాటిని క్లియర్గా డిఫైన్ చేయలేదు. అందుకే 1968లో భారత ప్రభుత్వం జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ను తీసుకొచ్చి అసలు న్యాయమూర్తులను ఎలా తొలగించాలో క్లియర్గా పొందుపరిచారు. ఇందులో మిస్బిహేవియర్ అంటే లంచం తీసుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, లేకపోతే అధికారాన్ని ఎవరికైనా ఫేవర్గా యూజ్ చేయడం లాంటివి వస్తాయి. అలాగే ఇన్కెపాసిటీ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్ఫిట్గా ఉండడాన్ని ఇన్కెపాసిటీ అంటారు. ఎవరైనా న్యాయమూర్తికి అగైనెస్ట్గా ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టాలంటే ముందుగా ఆ మోషన్పై లోక్సభలో అయితే 100 మంది, రాజ్యసభలో అయితే 50 మంది సైన్ చేయాలి. అలా సైన్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్కి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆ తీర్మానాన్ని ఒప్పుకుంటే ఆ జడ్జి మీద వచ్చిన అలిగేషన్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక 3 మెంబర్ కమిటీని ఫామ్ చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏదైనా ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే న్యాయపరమైన విషయాల్లో అనుభవం ఉన్న ఒకరిని సభ్యులుగా ఉంచుతారు. ఒకవేళ ఈ 3 మెంబర్ కమిటీ వచ్చిన అలిగేషన్స్ ని నిజమని రిపోర్ట్ చేస్తే అప్పుడు ఆ తీర్మానం పార్లమెంట్లో ఓటింగ్కి వస్తుంది. ఈ తీర్మానం పార్లమెంట్లో 2 సభల్లోని స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అలా పాస్ అయిన తీర్మానాన్ని చివరిగా ప్రెసిడెంట్ అప్రూవ్ చేసి ఆ న్యాయమూర్తిని పదవి నుండి తొలగిస్తాడు. ఇండియాలో ఇప్పటికీ వచ్చి ఒకసారి కూడా ఎవరిని ఇలా తొలగించలేదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుగులో కావాలనుకుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్.